హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం పూణే రావడం జరిగింది. అండ్ పూణేలో ఎక్కడున్నామంటే ప్రస్తుతం టాటా మోటార్స్ ఫెసిలిటీ సెంటర్. అయితే ప్రస్తుతం నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే టాటా మోటార్స్ వాళ్ళ యొక్క కమర్షియల్ వెహికల్ లైనప్ కి కొత్త అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ అప్డేట్స్ ఏవైతే తీసుకుని వచ్చారో అవన్నీ మనకి ఈవెంట్లో అన్వీల్ చేస్తారు. అదేవిధంగా ఈ అప్డేట్స్ ఏదైతే తీసుకుని వస్తున్నారో ఇవి కమర్షియల్ వెహికల్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో ఈ ఈవెంట్లో ఏవైతే జరగబోతున్నాయో అవన్నీ నేను డీటెయిల్గా కవర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి. ఎస్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొత్త వెహికల్స్ ఏవైతే డిస్ప్లే చేస్తారో అవి కూడా నేను చూపిస్తాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. సో నా యొక్క వీడియో కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఈవెంట్ ఏదైతే జరగబోతుందో ఇది చాలా పెద్ద ఈవెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక టాటా మోటార్స్ వాళ్ళు డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే నన్ను అండ్ నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఇన్వైట్ చేసినందుకు. అయితే ఈ ఈవెంట్ మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ఆర్డీ నామ్స్ అని చెప్పుకోవాలి. సో బేసిక్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకి BS6 Phase 2 నామ్స్ ఏవైతే వచ్చాయో దానికి అనుగుణంగా ఉండేటట్టు వెహికల్స్ అన్నవి అప్డేట్ చేయడం జరిగింది, ఇంజిన్ పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా. ఇక్కడ RDE అంటే రియల్ డ్రైవింగ్ ఎమిషన్. సో మనకి వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఏవైతే ఎమిషన్స్ అయితే వస్తాయో అవి మనకి ప్రస్తుతం ఉన్న BS6 Phase 2 నామ్స్ కి అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నదే ఈ RDE నామ్స్. సో ఈ రెగ్యులేషన్స్ అన్ని టెస్ట్ చేసుకుని టాటా మోటార్స్ వాళ్ళ యొక్క కమర్షియల్ వెహికల్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో మనకి చిన్న వెహికల్స్ టాటా ఏస్ నుంచి ఆల్ ద వే టు సిగ్నా వెహికల్స్ వరకు మనకి కంప్లీట్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఇంజన్ పరంగా కనుక చూసుకుంటే. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలోనే విందాం. సో ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంది. రైట్ సైడ్ గ్రౌండ్ లో కనుక చూసుకుంటే వెహికల్ లైనప్ అన్నది డిస్ప్లే చేయడం జరిగింది. సో మీరు ప్రస్తుతం ఏదైతే ఈ కాన్ఫరెన్స్ హాల్లో చూస్తున్నారో ఇక్కడ మనకి అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కూర్చోవడం జరిగింది. ఫస్ట్ మమ్మల్ని అందరినీ అడ్రస్ చేయడానికి రాజేంద్ర పేట్కర్ అన్న ఆయన ఓపెనింగ్ అడ్రస్ చేయడం జరిగింది. సో ఈయన వచ్చేసి మనకి ఈ ఈవెంట్లో ఏవైతే కవర్ అవ్వబోతున్నాయో అన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రింజెంట్ నామ్స్ ఏవైతే మనం BS4 నుంచి BS6కి ఎలా వెళ్ళడం జరిగింది, దాని నుంచి మనం ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే చూసామో అదేవిధంగా ఇప్పుడు మనం Phase 1 నుంచి Phase 2 BS6 Phase 2కి వెళ్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఏమైతే ఇంప్రూవ్మెంట్స్ చూస్తామన్న దాని మీద ఆయన చిన్నగా బ్రీఫింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత మిస్టర్ అనిరుద్ధ కుల్కర్ణి గారు అయితే మొత్తం ఈ ప్రొడక్ట్స్ కన్నీ ఇంజనీరింగ్ హెడ్ ఆయన. సో ఈ BS6 Phase 2 వెహికల్స్కి ఏవైతే ఇంజనీరింగ్ చేయడం జరిగిందో, ఏమైతే ఇంప్రూవ్మెంట్స్ చేశారో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కానివ్వండి, మైలేజ్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, డ్రైవబిలిటీ కానివ్వండి, వీటి గురించి అన్ని మనకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. మనకి HCVs ఏవైతే LPTs అవన్నీ ఉంటాయో కౌల్ అవన్నీ వాటిలో ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ చేశారో అవన్నీ చెప్పడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇంటీరియర్స్ అంతా వాషబుల్ ఇంటీరియర్స్ తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా వాక్ త్రూ క్యాబిన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సీట్స్ విషయం కూడా చూసుకున్నా మనకి మాడ్యులర్ సీట్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది హెవీ కమర్షియల్ వెహికల్ లైనప్స్ లో. దాని తర్వాత మనకి వెహికల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో బస్సెస్ కానివ్వండి, SCV లేదా స్మాల్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, అండ్ ఫైనల్ గా ట్రక్స్ గురించి డిఫరెంట్ పర్సన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బస్సెస్ పోర్ట్ఫోలియో గురించి రోహిత్ శ్రీవాత్సవ్ గారు అయితే బస్సెస్ పోర్ట్ఫోలియోలో ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ తీసుకుని వచ్చారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్కూల్ బస్సెస్లో చేసిన ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, సీట్స్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, మనకి దీంట్లో వెళ్ళిన డిఫరెంట్ టెక్నాలజీ కానివ్వండి, కొత్త ఇంప్రూవ్మెంట్స్ హిల్ స్టార్ట్ అసిస్ట్ కానీ ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బస్సెస్ అన్ని మనకి డిఫరెంట్ టెరైన్స్ లో టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనకి ఫర్ ద ఫస్ట్ టైం పెట్రోల్ లో కూడా మనకి ఏస్ తీసుకుని రావడం జరిగింది, టాటా ఏస్. సో ఈ టాటా ఏస్ పెట్రోల్ కనుక చూసుకుంటే మోస్ట్ అఫోర్డబుల్ SCV లైనప్ లో వస్తుంది. అదేవిధంగా ఇంట్రా సిరీస్ లో కూడా చూసుకున్నా మనకి రెవెన్యూ అనేది బాగా ఇంక్రీజ్ చేసేలాగా డిజైన్ చేశారు. మనకి హిల్లీ ఏరియాస్ లేదా నార్త్ లో ఉన్న వాళ్ళకి హీటర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ ఇంట్రా సిరీస్ లో. ఆ సెషన్ తర్వాత లంచ్ బ్రేక్ అండ్ దాని తర్వాత Q&A సెషన్ అయింది. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి మన ఇంజనీర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది. సో దాంతో మనకి బ్రీఫింగ్ అండ్ ఈవెంట్ సెషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం వెహికల్ డిస్ప్లే చూడడానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్లో మొత్తం కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో టాటా మోటార్స్ అవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్, ఏ సెగ్మెంట్ కానీ, ఇంట్రా సిరీస్ కానీ, యోదా కానీ, వింగర్ కానీ, అదేవిధంగా పెద్ద LPTs కానివ్వండి, సిగ్నా లాంటివి ఇవన్నీ మనకి డిస్ప్లే చేశారు. ఒక విధంగా అయితే చూడటానికి ట్రీట్ లాగా అయితే ఉంది. సో ఈ వెహికల్స్ అన్ని నేను లైన్ బై లైన్ మీకు చూపిస్తాను, ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ చేశారో అవన్నీ మీకు చెప్తాను. ఆల్రెడీ ఫస్ట్ నేను ఏస్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఏస్ లైనప్ నుంచి. బట్ నేను ఎప్పుడు ఈ పెద్ద వెహికల్స్ ఎప్పుడు కవర్ చేయలేదు, పెద్ద ట్రక్స్. సో ఫస్ట్ మనం ఈ ILCVs నుంచి కవర్ చేద్దాం. సో ఈ ట్రక్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇంటర్మీడియట్ లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోకి వస్తాయండి. ఇవి వచ్చేసి SFC 407 ఇవి. ఈ SFC సెట్ ఆఫ్ ట్రక్స్ వచ్చేసి మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ LCV ట్రక్ అని చెప్పుకోవాలి. సో మీరు కనుక ఒక 6 టన్ కార్గో ట్రక్ కనుక కావాలంటే ఈ SFC 407 ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్ ఆఫ్ వెహికల్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ LPTలు ఉన్నాయి, LPT 712. సో ఇది వచ్చేసి మనకి 7 టైర్ వెహికల్స్ లోకి వస్తుంది. ఈ ట్రక్ వచ్చేసి మీరు పార్సల్ అండ్ కొరియర్ కానీ, కంటైనర్స్ కానీ, ఇండస్ట్రియల్ గూడ్స్ కానీ, పైప్స్ అండ్ రాడ్స్, ఫర్నిచర్ కానివ్వండి, LPG సిలిండర్స్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఆక్వా అప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నిటికి ఈ ట్రక్ అయితే మీరు యూస్ చేయొచ్చు.
అదే లైనప్లో మనకి ఎల్పిటి 1216 ఉంది. నెక్స్ట్ మనకి ఎల్పిటి 1616 ఉంది. ఇవన్నీ మనకి 12 టన్నర్ వెహికల్స్ ఇవి. ఇక్కడ చూడొచ్చు మనకి కౌల్ వర్షన్ కూడా ఉంది, ఎల్పిటి 1816. సో ఇలా మనకి ఓన్లీ కౌల్ వర్షన్లోనే వస్తుంది. సో మీరు బాడీ అనేది కావాల్సినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ దేనికంటే మీరు టిప్పింగ్ బిజినెస్కి వాడుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ అల్ట్రా లైనప్ ఉంది. అల్ట్రా T19 అంటే 19 టన్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి లాజిస్టిక్ బిజినెస్కి అది వాడుకోవచ్చు. దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 12 టన్ ఉంటుంది, 12,000 kgs ప్లస్. చూడటానికైతే చాలా ప్రీమియంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి MHCV లేదా మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోకి వచ్చాం. దీంట్లో వచ్చేసి మనకి సిగ్నా అండ్ ప్రైమా వస్తాయి. ఇవి వచ్చేసి మనకి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ లైనప్లో టాప్ ఆఫ్ ద లైన్ లేదా ఫ్లాగ్షిప్ కమర్షియల్ వెహికల్స్ ఇవి. లోపల క్యాబిన్ అంతా మొత్తం చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇది వచ్చేసి అగైన్ 48 టన్ వెహికల్. ఇది వచ్చేసి మీరు హెవీ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి వాడచ్చు. ఫ్లై యాష్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, కెమికల్, ఎడిబుల్ ఆయిల్, బిటుమెన్ కానివ్వండి, ఐరన్, స్టీల్ అండ్ మిగతా ఇండస్ట్రియల్ గూడ్స్కి వాడచ్చు. నెక్స్ట్ ఇంకో అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే న్యూ జనరేషన్ టెలిమాటిక్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీకు అప్డేట్స్ అన్నవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈసారి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఏదైతే మనకి కార్స్లో వస్తాయి చూసారా. సో ఒక విధంగా చెప్పాలంటే ఇంటీరియర్స్ అవి టాప్ నాచ్ కింద చేశారు. అగైన్ ఇది చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి టిప్పర్ వేరియంట్, ఇది సిగ్నా 2830. అయితే ప్రస్తుతం ఇక్కడ డిస్ప్లే చేసిన వెహికల్స్ అన్నింటిలో ఇక్కడ ఫ్లాగ్షిప్ లేదా ప్రీమియం ట్రక్ ఏమైనా ఉందంటే ఈ ప్రైమా అని చెప్పుకోవాలి. ఈ ప్రైమా 3530 టిప్పర్ వచ్చేసి టాటా మోటార్స్ యొక్క హై పర్ఫార్మెన్స్ ఫ్లాగ్షిప్ ట్రక్. ఇది చాలా కాస్ట్లీ. అదేవిధంగా హెవీ డ్యూటీ వర్క్ హార్స్ ఇది కోల్ కానివ్వండి, పిట్ టు సర్ఫేస్ అప్లికేషన్, ఓవర్ అండ్ మినరల్ అప్లికేషన్ ఇన్ ఓబీ రిమూవల్ కానివ్వండి, క్వారీస్లో కానివ్వండి, కోల్ అప్లికేషన్స్లో కానివ్వండి, బొగ్గు గనులు కానివ్వండి. సో అలాంటి హెవీ డ్యూటీ వర్క్స్కి అయితే వాడతారు. దీంట్లో నా క్యాబిన్ విషయం అయితే చెప్పక్కర్లేదు, చాలా లగ్జరీగా ఉంటుంది. దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ యాంటీ ఫ్యూయల్ థెఫ్ట్ ఫంక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ డీజిల్ అది స్టీల్ చేయడం అన్నది ఉండదు. దీంట్లో మనకి ఇంజన్ బ్రేకింగ్, అదేవిధంగా దీంట్లో మనకి ఏడాస్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఏదైతే మనం కార్స్లో చూస్తున్నామో, సో అదే టెక్నాలజీ మనకి ఇక్కడ ప్రైమా వేరియంట్స్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెట్ ఆఫ్ వెహికల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి బస్సెస్ ఉన్నాయి, బస్సెస్ లైనప్. ఇక్కడ మనకి అల్ట్రా వేరియంట్ ఉంది, స్టార్ బస్ ఉంది. ఇవన్నీ ఏంటంటే మనకి స్కూల్ అండ్ కాలేజ్ పర్పస్ బస్సెస్ ఇవి. సో దీంట్లో మనకి సీట్స్ అన్నవి ఇంక్రీజ్ చేయడం జరిగింది, విడ్త్ అన్నది. సో సీట్ వెడల్పది పెంచడం వల్ల పిల్లలకి కూర్చోడానికి కంఫర్టబుల్ గా చేశారు. సో ఈ బస్సెస్ లైనప్ లో ఏంటంటే మనకి సీటర్ బేస్డ్ వస్తాయి. 44 సీటర్స్ కానివ్వండి, 58 సీటర్ ఉంటుంది, 40 సీటర్ ఉంటుంది. అదే చిన్న బస్సెస్ విషయానికి వస్తే మీకు 38 సీటర్ ఉంటుంది, 26 సీటర్ ఉంటుంది. సో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి అయితే మీకు బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనం స్మాల్ కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్లోకి వచ్చాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకి మోడల్ వింగర్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి 15 సీట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ వింగర్ బాడీతో మనకి అంబులెన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇది స్కూల్ బస్ వేరియంట్లో కూడా అవైలబుల్గా ఉంది. స్కూల్ పర్పస్ మీద తీసుకుంటే కనుక మనకి 20 లేదా 18 సీట్స్ ఉంటాయి. సో ఇంటీరియర్స్ అయితే చూడొచ్చు, మనకి ఏసీ వస్తుంది అండ్ పైన ర్యాక్ ఉంది స్టోరేజ్ స్పేస్కి. ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. డిజైన్ కూడా చూసుకున్నా మనకి చూడటానికి ప్రీమియంగా ఉంది. ఆ క్రోమ్ ఎలిమెంట్ అండ్ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఎలివేట్ చేస్తున్నాయి లుక్ ని. వింగర్ వ్యాన్ తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ఉంది. అగైన్ ఇది కూడా మనకి స్మాల్ కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ లోకి వస్తుంది. సో ఇది పీపుల్స్ క్యారియర్ అనుకోవచ్చు. అగైన్ దీంట్లో కూడా మనకి అంబులెన్స్ వేరియంట్ ఉంది అండ్ స్కూల్ పర్పస్ కూడా ఉంది. లోపల సీటింగ్ చూడొచ్చు, మనకి ఇలా బెంచ్ టైప్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పికప్స్ రేంజ్ వెళ్దాం. రైట్ ఫ్రమ్ ఏస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ వెహికల్ అని చెప్పుకోవాలి. ఈ టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ వర్షన్ ఇది. సో ఇది వచ్చేసి మోస్ట్ అఫోర్డబుల్ SUV కింద వస్తుంది, స్మాల్ కమర్షియల్ వెహికల్. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి టాటా ఏస్ గోల్డ్ డీజిల్ అయితే ఉంది. అదేవిధంగా ఈ టాటా ఏస్ రేంజ్లో మనకి బైఫ్యూయల్ ఆప్షన్ కూడా ఉంది. అదే వచ్చేసి ఇక్కడ మనకి CNG వేరియంట్ ఉంది. సో మనకి CNG అంటే ఆబ్వియస్గా మనకి చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉంటుంది. సో ఎవరైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ వెహికల్ అంటే ఈ టాటా ఏస్ అని చెప్పుకోవాలి. మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ లేదా బైఫ్యూయల్ CNG కూడా ఉంది. ఒకవేళ మీరు కంప్లీట్ ఫ్యూయల్ వద్దు, ఎలక్ట్రికే కావాలంటే మనకి ఏస్ EV కూడా ఉంది. ఈ టాటా ఏస్ EV రేంజ్ వచ్చేసి మనకి 154 కిలోమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఫుల్ ఛార్జ్ మీద మీరు 150 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళొచ్చు. సో టాటా ఏస్ రేంజ్ అయితే ఇవి మనకి. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ కనుక చూసుకుంటే మనకి యోదా ఉన్నాయి, యోదా పికప్. సో నేను ఆల్రెడీ మీకు యోదా రివ్యూస్ బోల్డ్ అని చేశాను అండ్ దాంతోపాటు మనకి మైలేజ్ టెస్ట్ కూడా ఇవన్నీ చేయడం జరిగింది. అయితే మనకి యోదా క్రూ క్యాబిన్ ఎలా ఉంటుందో చూపించమన్నారు. సో ఇలా అయితే ఉంటుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం, క్రూ క్యాబిన్ వర్షన్ చూడటానికి బాగుంది. నెక్స్ట్ వచ్చేసి యోదా 2.0 ఉంది. 2 టన్ పేలోడ్ కెపాసిటీ ఇది. ఫ్రంట్ వచ్చేసి మనకి 3 పీస్ మెటల్ బంపర్ వస్తుంది. ఇంజిన్ పరంగా చూసుకుంటే మనకి 2.2 లీటర్ DI డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 100 హార్స్ పవర్ అండ్ 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా రగెడ్ గా ఉంటుంది, చాలా టఫ్ వెహికల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి యోదా 1700 ఉంది. అంటే 1700 kgs పేలోడ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ సెట్ ఆఫ్ వెహికల్స్ లేదా సిరీస్ ఆఫ్ వెహికల్స్ వచ్చేసి ఇంట్రా సిరీస్ ఉన్నాయి. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయం, ఇంట్రా సిరీస్ మీద బోల్డ్ అని వీడియోస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంట్రా V50 ఉంది, V30 ఉంది, V20 ఉంది, V10 కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఇంట్రా V50 అండ్ V30 వచ్చేసి మనకి కంప్లీట్ డీజిల్ యూనిట్స్ వస్తాయి.
అండ్ కొత్తగా ఇంట్రా V20 వచ్చేసి మనకి సిఎన్జీ వేరియంట్లో లాంచ్ చేశారు. సో బైఫ్యూల్ ఇది అగైన్. ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ బైఫ్యూల్ పికప్ ట్రక్ ఇది. దీంట్లో మనకి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. అదేవిధంగా బైఫ్యూల్ అని కాబట్టి మీరు పెట్రోల్ మీద వాడచ్చు లేదా సిఎన్జీ మీద అయినా వాడచ్చు. దీంట్లో మనకి సిఎన్జీ సిలిండర్ కనుక చూసుకుంటే మనకి 80 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంట్రా V10. సో మనం ఎంటైర్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ మొత్తం లైనప్ అంతా చూసాం. ఏవైతే ఉన్నాయో మొత్తం ఫ్లీట్ కింద అయితే ఉంది ఇక్కడ. రైట్ ఫ్రమ్ మోస్ట్ అఫోర్డబుల్ పికప్ ట్రక్ నుంచి ఆల్ ద వే మనకి ఏకంగా ఫ్లాగ్షిప్ ట్రక్ ప్రైమా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇలాంటి ఫ్లీట్ డిస్ప్లే అయితే మనకి ఎక్కడ ఛాన్స్ అయితే రాదు ఒకేసారి అన్ని వెహికల్స్ డిస్ప్లే చేయడం. సో నాకైతే వీళ్ళు ఎంటైర్ సిరీస్ ఆఫ్ వెహికల్స్ అన్ని ఇలా డిస్ప్లే చేయడం అయితే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. అండ్ ఏవైతే ఈ వెహికల్స్ అన్ని చూసారో ఇవన్నీ మనకి BS6 Phase 2 నార్మ్స్తోనే వస్తున్నాయి ఇంజన్స్ అన్ని. అదేవిధంగా ఇక్కడ ఏ వెహికల్ చూసినా కూడా మనకి దాంట్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడమే జరిగింది. అంటే మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి BS6 Phase 2 నార్మ్స్ వచ్చినా మనకి మైలేజ్ అనేది ఇంప్రూవ్ చేశారు. ఏ వెహికల్లో కూడా మనకి మైలేజ్ అనేది డ్రాప్ అవడం జరగలేదు. సో ఈవెంట్ అయితే మనకి చాలా సక్సెస్ఫుల్గా అయిందనే చెప్పుకోవాలి. అండ్ బిగ్ థ్యాంక్స్ టు టాటా మోటార్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. సో వ్యూవర్స్ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ ఈవెంట్స్ కానీ కార్ రివ్యూస్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.